నమస్కారం శారదా ఫ్యాషన్స్ కి అందరికీ స్వాగతం. మంది బ్యూటీ పార్లర్ బొటిక్ అండ్ కొండపల్లి విజయవాడ దగ్గరలో ఇవాళ బ్లౌజ్ పై ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసి చూద్దామండి. ఇవాళ కింద పార్ట్ అలాగే పై పార్ట్ కరెక్ట్గా నెక్కులు ఇలా సెట్ అయిపోవాలండి. సెట్ అయిపోయిన తర్వాత ఇలా హ్యాండ్స్తో మనం నొక్కి పట్టి చూడాలండి. కింద పైన కరెక్ట్గా ఓకేనా కాదా, అటు ఇటు వెళ్ళిందని నొక్కి పట్టి కరెక్ట్గా చూసి సెట్ చేసిన తర్వాత లైనింగ్ దీని మీద పెట్టాలండి. లైనింగ్ ఈ విధంగా దీని మీద పెట్టేసిన తర్వాత మొత్తం కొంచెం ఒక పావించి వదులుతూ మొత్తం కట్ చేయాలి. ఈ మిగిలిన వర్క్ ఉంది చూడండి, అది బెల్ట్ తెద్దామన్నమాట. కస్టమర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వద్దన్నారు, బెల్ట్ కట్ చేద్దాం. ఈ విధంగా మొత్తం కట్ చేసేసేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ అయిపోయిందండి. ఇది మన ప్రీవియస్ వీడియోలో ఈ లైనింగ్ కటింగ్ కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. దీన్ని బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఓపెన్ చేసేసి సింగిల్ పార్ట్ కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి తీయద్దు. కరెక్ట్గా మన డిజైన్ ఎక్కడుందో ఆ డిజైన్ వరకు సెట్ చేసేసి నెక్ నీట్గా సెట్ చేసేసి సింగిల్ పార్ట్ తీస్తున్నా చూడండి. మామూలుగా బ్లౌజ్ అయితే రెండు పార్ట్స్ ఒకేసారి తీసేస్తాం ఫ్రంట్ పార్ట్స్, కాకుంటే ఇది వర్క్ బ్లౌజ్ని చాలా జాగ్రత్తగా ఎక్కడ వర్క్ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఫ్రంట్ ఒక సైడ్ డిజైన్ ఉన్న సైడ్ కట్ చేసేసాము, లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట, మనం ఇది కనపడుతుంటుంది. రైట్ సైడ్ది ఎలా తీయాలంటే చూడండి, ఈ విధంగా వేసేసి ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దీని మీద ఈ విధంగా వేయాలన్నమాట. ఎలా ఉందో అలాగే తిప్పేసి వేయండి. రాంగ్ డైరెక్షన్లో అయితే వేయొద్దు. ఎప్పుడైనా రైట్ డైరెక్షన్ రెండు కలిసేలా చూసుకోండి. ఈ విధంగా రైట్ రెండు కలిసేలా చూస్తే మీకు లెఫ్ట్ రైట్ రెండు కరెక్ట్గా వస్తాయి. లేకపోతే ఉల్టా సీదా అదే ఏమంటారు రాంగ్ రైట్ అలా పడుతుంది అన్నమాట. క్లాత్ మనకి వెల్వెట్ కదా, రాంగ్ డైరెక్షన్లో ఒకలాగా రైట్ డైరెక్షన్లో ఒకలాగా పడుతుంది. బాగా చెక్ చేసుకొని చూడండి. నేను చెప్పే విధంగా రైట్ డైరెక్షన్ రెండు కలిసేలాగా జాయింట్ చేసి కట్ చేయండి. అర్థమైంది అనుకుంటా మీకు, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. లేకపోతే రెండు పార్ట్లు ఒక సైడ్కే వస్తాయి. మామూలుగా కట్ చేసి కుట్టేటప్పుడు మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారంటే చాలాసార్లు జరుగుంటుంది. ఒకసారి ఈ పార్ట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. ప్రతి పార్ట్ చూడండి సింగిల్గానే తీస్తున్నాను, డబల్ రెండు వేసి ఒకేసారి కట్ చేయకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కూడా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకుందాం. ఈ మిడిల్ తీసుకెళ్ళి కరెక్ట్గా మనకి వర్క్ వచ్చిన మిడిల్తో ఎగ్జాక్ట్గా కలిపేసేయాలి. ఎగ్జాక్ట్గా కలిపేసేసి సెట్ చేసేయాలన్నమాట. ఈ మిడిల్ అలాగే లైనింగ్ మిడిల్ కింద కూడా అలాగే ఈ మిడిల్ వచ్చేసి నెక్స్ట్ ఈ మిడిల్ కలిపేసి కరెక్ట్గా సెట్ చేసేసుకొని కట్ చేయాలి. ఇది మొత్తం ఇటు సైడ్ ముక్క జాయింట్ పడదన్నమాట మనకి. పై ఫ్యాబ్రిక్కి లైనింగ్కి అయితే జాయింట్ పడుతుంది, అందుకని ఎక్స్ట్రా వదిలేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇటు సైడ్ లైనింగ్ లేకపోయినా మనము ఫ్యాబ్రిక్ అలాగే ఉంచుకోవాలి. ఆ లైనింగ్ ఉన్న వరకే టకటగా కట్ చేయకూడదు, ఎందుకంటే లైనింగ్కి ముక్క పడినా పర్లేదు, పై ఫ్యాబ్రిక్కి పడకుండా చూసుకోండి అనమాట. ఇది ఒక హ్యాండ్ కట్ అయిపోయింది. ఈ సెంటర్లో వచ్చేసి ఒక చిన్న కట్ పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా తీద్దామండి. మిడిల్ టు మిడిల్ కరెక్ట్గా టచ్ అవ్వాలి. అవ్వకపోతే మనం హ్యాండ్ వేసుకున్నప్పుడు మిడిల్లో ఫ్లవర్ రాకుండా అటు సైడు ఇటు సైడు వెళ్తూ ఉంటుందన్నమాట. అది బాగా సెట్ చేసుకోవాలి చూడండి. ఈ మిడిల్ అలాగే కింద మిడిల్ కూడా కరెక్ట్గా సెట్ చేయండి. మీకు కావాలంటే ఇక్కడ కూడా ఒక చిన్న ట్రక్స్ పెట్టేసుకోండి. కట్ పెట్టేసుకుంటే మీకు ఈ రెండు కరెక్ట్గా మిడిల్కి వచ్చేస్తే కుట్టేటప్పుడు కూడా ఇలాగే కుట్టేసేయాలన్నమాట. ఈ హ్యాండ్కి వచ్చేసి పై ఫ్యాబ్రిక్ లేదండి, ఒక సైడ్ మనకి జాయింట్ పడుతుందన్నమాట. ఆ జాయింట్ కూడా ఎలా తీస్తారో చూద్దాం. ఇప్పుడు లైనింగ్కి జాయింట్ పడుతుంది, అలాగే పై ఫ్యాబ్రిక్ కూడా పడుతుంది. పై ఫ్యాబ్రిక్ తెచ్చినప్పుడు ఇలా రాంగ్ డైరెక్షన్లో వేయకూడదండి, ఇలా రైట్ డైరెక్షన్లోనే వేయాలి. వేసేసి ఇలా పెట్టండి, పై ఫ్యాబ్రిక్ పెట్టండి, అలాగే లైనింగ్ కూడా పెట్టండి. పెట్టేసేసి దీన్ని కట్ చేసేసుకోండి. కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటుంది, మనం కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయాలి. ఎలా ఉంటే అలా మళ్ళీ జాయింట్ చేసేయకూడదు బాడీకి. కుట్టిన తర్వాత మళ్ళీ మొత్తం కరెక్షన్ చేసేసి రెండు హ్యాండ్స్ పెట్టి కరెక్షన్ చేసిన తర్వాతే మనము కట్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు కట్ చేద్దామండి. షేప్ బెల్ట్లు కట్ చేస్తే ఫైనల్గా మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే ఓ లైక్ కూడా చేయండి. ఇంకా మంచి వీడియోస్ తెస్తూనే ఉంటాను, మీకు కటింగ్ వీడియోస్. మన దగ్గర మాస్టర్స్ అందరూ బొటిక్లో ఉన్నా కూడా నేను కట్ చేస్తుంటాను మీకోసం, మీకు నేర్పించడానికి కోసం మాత్రమే. పేపర్ కటింగ్ కూడా అడిగారు వేరే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా పేపర్ కటింగ్ ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మొత్తం ఇలా చుట్టిచ్చేస్తే టకటక కుట్టేస్తాడనమాట మన వర్కర్ వచ్చేసి. ఇది బెల్ట్ అండి, ఓ బెల్ట్ మర్చిపోయాను నేను. ఇది బెల్ట్ కూడా రెడీ చేసేసేద్దాం. దీని ఫైనల్ అవుట్ఫిట్ కూడా ఎలా వచ్చిందో ఒకసారి మనం ఇషికా కేసేసి చూసేసేద్దాం, ఓకేనా.
ఈ బెల్ట్కి లైనింగ్ తక్కువ పడిందండి, ఇంకొంచెం లైనింగ్ తీసేసుకొని బెల్ట్ కూడా రెడీ చేసేసేద్దాం. ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వర్కర్కి ఇస్తే టక్క టక్క కుట్టేస్తాడు. థ్యాంక్ యూ.